హలో అండి. వైజాగ్ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లనేవి మనం చూస్తూ ఉంటాము. ఈ పల్లెటూర్లలో పెళ్ళైన జంటలు ఎప్పుడైనా టెస్ట్‌లకొచ్చినట్లయితే షుగర్ కణాలు తక్కువున్నాయని గానీ, షుగర్ కణాలు 0 ఉన్నాయి గానీ తెలుసుకున్నట్లయితే, ఇంకా మాకేమీ ట్రీట్మెంట్స్ లేవు, ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పేసి వాళ్ళ ఇళ్లల్లో ఉండిపోవడం అనేది గమనించడం అనేది జరిగింది. జనరల్‌గా వైజాగ్ చుట్టుపక్కల ఏంటంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, పెస్టిసైడ్స్ వల్ల గానీ, లేదు ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయడం వల్ల గానీ, ఏదో ఫైన్ డస్ట్ పార్టికల్స్ వల్ల గానీ, పొల్యూషన్ వల్ల గానీ మగవాళ్ళలో శుక్ర కణాలు తగ్గడం గానీ, 0 గానీ జరగడం అనేది జరుగుతుందనమాట. సో, 0 అయినంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరగదు. సో, దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. శుక్ర కణాలు టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు గానీ శుక్ర కణాలు కంప్లీట్లీ 0 అని వచ్చినట్లయినా, బాగా తక్కువ కణాలు వచ్చినట్లయినా సరే, ఖచ్చితంగా శుక్ర కణాల టెస్ట్‌ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే శుక్ర కణాలు అనేవి బాగా తగ్గుముఖం ఉన్నాయా, 0 ఉన్నాయా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్‌కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఓన్లీ సెమెన్ అనాలిసిస్ అనేది ఓల్డ్ మెథడ్. సెమెన్ అనాలిసిస్ ఒక్కటి చేయించుకోవడం ద్వారా వీళ్ళకి కన్సీవ్ అవ్వరు, వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడం అనేది కుదరదు. సో, చాలా న్యూవర్ మెథడ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు. వాటిని మనం చూసుకున్న తర్వాత పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ శుక్ర కణాలు 0 అయినట్లు గానీ, బాగా తక్కువ ఉన్నట్టు గానీ అయితే ఫస్ట్ మేము చేయించేది హార్మోన్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ ప్రొఫైల్‌లో ఒకవేళ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా శుక్ర కణాలు పెరుగుతాయా, లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్ర కణాలు అనేవి టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి, టెస్టిస్ చుట్టూతా ఉండే రక్త సరఫరా సరిగ్గా ఉందా లేదా, టెస్టిస్ సైజ్ సరిగ్గా ఉందా లేదా, టెస్టిస్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొంతమందికి ఈవెన్ టెస్టిస్‌లో స్టోన్స్ కూడా చూడటం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే టెస్టిస్ నుంచి శుక్ర కణం అనేది బయటికి రావాలంటే ఒక ట్యూబ్ లాంటిది ఉండాలన్నమాట. సో, ఈ ట్యూబ్ బ్లాక్ ఏమన్నా ఉందా అని కూడా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా అని చూడటం అనేది జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు ఈ కండిషన్స్ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ఎలాగ వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి మనం చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకున్నప్పటికీ శుక్ర కణాలు రావు, చాలా తక్కువ అవకాశం ఉందని నిర్ధారించుకున్నట్లయితే పేషెంట్‌కి థర్డ్ పార్టీ అంటే డోనర్ స్పర్మ్‌ని అడ్వైస్ చేయడం కూడా జరుగుతుందనమాట. సో, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు, యంగ్‌గా ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే లేడీ వయసు చిన్నగా ఉంటుందో ట్రీట్మెంట్ అనేది మనం తొందరగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ వస్తుందన్నమాట. సో, నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఇవాళ మార్నింగ్ నేను ఓపీడీలో చూసిన ఒక పేషెంట్‌కి లేడీ వచ్చి 35 ఇయర్స్, పెళ్ళై ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది. ఈ 15 ఇయర్స్‌లో 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు హస్బెండ్‌లో 0 కణం ఉంది, ప్రెగ్నెన్సీ రాదని వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంకెవ్వరిని కన్సల్ట్ చేయలేదు. సో, కన్సల్ట్ చేయకుండా ఉండడం మూలంగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకేం తెలియదు అనమాట. అంటే వాళ్ళు యాక్చువల్లీ పేదవాళ్ళే, కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలిస్తే మనకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆప్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో, అజూస్పర్మియా ఉన్నప్పటికీ కూడా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అజూస్పర్మియాస్. అంటే అబ్స్ట్రక్షన్ ఉండే పేషెంట్స్ ఉంటారు, లేదు ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా టెస్టిస్ ఫెయిల్ అయ్యే పేషెంట్స్ అనేది ఉంటారనమాట. ఈవెన్ టెస్టిస్ ఫెయిల్ అయిన పేషెంట్కి కూడా హార్మోన్ ప్రొఫైల్, టెస్టిక్యులర్ స్కాన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత బీజంలో నుంచి శుక్ర కణాలు తీసే టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ టెక్నిక్స్‌లో చాలా టైప్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఇదివరకు పీసా అని చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ టీసా అని చేసేవాళ్ళు, ఇప్పుడు మైక్రో టీసా అని కూడా చేస్తున్నారు. మైక్రో టీసా అంటే ఇంకా మైన్యూట్‌గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసే విధానాన్ని మైక్రో టీసా అంటారనమాట. సో, ఇవన్నీ టెస్టులు చేసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం పేషెంట్‌కి వివరించి ఫర్దర్‌గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, శుక్ర కణాలు 0 ఉన్నా, బాగా తగ్గినా సరే ఫస్ట్ హాస్పిటల్‌కి ఏవైతే టెర్షియరీ సెంటర్స్ ఉంటాయో, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో వచ్చి కనిపించినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వివరించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్.